హలో మామ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేడి వేడి అన్నంలోని ఈ బీరకాయ పులుసు వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా వండుకోవాలో చేసి చూపిస్తాను. ముందుగా గిన్నెలోని నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఇందులోని మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిగా వేపుకోవాలి. మరీ వేగినా చేదొస్తాయి, జాగ్రత్తగా చూసుకోండి. అది మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసాను. ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా వేపుకున్నాను. ఇవి వేగాక ముందుగానే నేను బీరకాయని పొడవుగా ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అదేవిధంగా టమాటా ముక్కలు కూడా కట్ చేశాను. నేను ఒక పెద్ద బీరకాయ ఒకటి తీసుకున్నాను. ఇవన్నిటిని ముక్కలు చేసి ఇందులో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇవి మగ్గడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ విధంగా మూత పెట్టి మగ్గు పెట్టుకోవాలి. కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయండి. మళ్ళీ మగ్గిపోయాక మూత తీసి ఈ విధంగా ఒకసారి కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో అడుగంటకుండా చూసుకోండి. ఇప్పుడు ఇందులోని సరిపడగా ఉప్పు, కారం, పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇందులోకి ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు సరిపోతుంది. అది ముందుగానే నానబెట్టి బాగా పిసికి ఇందులోని ఆ వాటర్ని వేసాను. ఈ విధంగా ములిగేంత వరకు వేసుకోవాలి. ఈ చింతపండు పులుపు మరీ ఎక్కువైనప్పుడు కొంచెం పంచదార వేస్తే ఆ టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. మీకు ఎవరికైనా ఈ చిట్కా నచ్చితే ట్రై చేయండి. ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత ఉప్పు, కారం సరిపడగా చూసుకొని కొత్తిమీర వేసి దించేసుకోవడమే. అంతేనండి. కూర అయితే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ చూసారంటే మీకు నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.